తమకు కలిగినటువంటి మందలు వాటిలో నుంచి ఏదైనా పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని డిఆర్డీఏ పీడీసీహెచ్ ప్రభావతి గారికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని వినతి పత్రం సమర్పించారు. వెలుగు ఏపీడీఓ సత్యనాయుడుపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నివేదిక ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని నాయకులు ఆరోపించారు. 4 సంవత్సరాల కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, వనాదన్ నిధులు మరియు కొనుగోలు మహిళా సంఘాలకు సంబంధించిన ఖర్చులపై పూర్తిస్థాయి విచారణ చేయాలని వారు కోరారు. దర్యాప్తు నివేదిక ప్రకారం వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 4 సంవత్సరాల కాలంలో పనిచేసిన కాలంలో ఆయనపైన కొన్ని ఆరోపణలు కూడా ఈ నివేదిక 20 పేజీల నివేదిక మాకు ఇచ్చారండి. వీటిలో కొన్ని ఆరోపణలు మీరు చేసిన ఆరోపణలు నిజమని చెప్పేదండి ఈ నివేదిక ఇచ్చారండి. అయితే మేము ఈ నివేదిక ఎప్పుడు ఇచ్చారంటే 27/2/2006 ఫిబ్రవరి నెలలో ఇచ్చారు. ఇప్పటికి 4 నెలలు అయిపోతుంది. అసలు ఈ నివేదిక దర్యాప్తు నివేదిక ఇచ్చినప్పటికీ ఈ నివేదిక పైన యాక్షన్ ఏం తీసుకుంటారని చెప్పి కోరుతూ ఈరోజు కొమరాడ వెలుగు కార్యాలయానికి సమీక్ష సమావేశానికి వచ్చిన అంటే ఈరోజు ఎంతో ఉపయోగకరమైన గిరిజనులకు సంబంధించిన ఈ డబ్బులు గిరిజనులకు సంబంధించిన డబ్బులు పక్కతావ పడడం చాలా అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా ఈ దర్యాప్తు నివేదికను ప్రకారం మీరు నివేదిక కరెక్ట్ అయితే కరెక్ట్గా ఉంది, లేకపోతే దీనిపైన యాక్షన్ తీసుకుని అనేది ఇప్పటికైనా సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎంక్వైరీకి వెళ్ళాము, అయినా ఇంకా కొనసాగుతుంది. ఎన్ని సంవత్సరాలు ఈ నివేదికలు ఇలాగిస్తే మోసం చేస్తారు ప్రజలకు. కాబట్టి ఇప్పటికైనా నిజాలు తేల్చాలని చెప్పి మేము పీడీ మేడం గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పీడీ మేడం గారు తక్షణమే